ముఖ్యంగా మనం తండ్రి గురించి మాట్లాడుకున్నాము, సీతాదేవి గురించి మాట్లాడుకున్నాము. మన రామాయణంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే లవకుశలు. మరి ఈ రామాయణంలో లవకుశలు నిజంగా ఉన్నారా లేదంటే కల్పితాలు అనుకోవచ్చా? అంటే సీతాదేవి గర్భం దాల్చిన తర్వాత మరోసారి అడవులకు పంపించాడు శ్రీరాముడు. మరి అలాంటిది ఇవన్నీ వాల్మీకి రామాయణంలో ఉన్నాయంటారా? ఇది కొంతవరకు కల్పితాలే. ఓకే. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది కవులు రాముడు మానవ మాతృడుగా జన్మించాడు కాబట్టి మానవులను చేసే వాటిని కూడా, ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్లా అంటే లవకుశులే రామాయణాన్ని గేయంగా పాడితే రాముడు విన్నాడు అనేది ఉంది. ఇదంతా కూడా కల్పితమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అది అంటే నిజంగా లవకుశులు ఉన్నారంటారా? మరి ఉన్నారు. లవకుశుల యొక్క మొన్న రీసెంట్ గా మనకు కూడా ఏదో ఒక వార్త వచ్చింది. లవకుశులు పరిపాలించినటువంటి రాజ్యం ఉన్నట్టు మనకు ఒక 3-4 డేస్ కిందనే వచ్చింది. ఉన్నారు, లవకుశులు లేరని కాదు, కానీ కరెక్ట్ గా ఇంకా మనకు అక్కడ దాంట్లో క్లారిటీ లేదు. అంటే మరి ఇప్పుడు రాముడు అనేది నిజంగా ఒక మనిషిగా పుట్టి అవతరించిన వ్యక్తి రాముడు. మరి అలాంటి రాముడు వంశంలో ఇప్పటివరకు ఎవరన్నా ఉన్నారంటారా? లేదమ్మా. ఎప్పుడైతే వంశం అనేది ఎప్పటిదాకా ఉంటుందంటే ఆ అవతారం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, ఇప్పుడు కృష్ణ పరమాత్మ, అందుకే కృష్ణుడు చెప్పింది వినాలి, రాముడు చేసింది మనం చేయాలని చెప్తూ ఉంటుంది పురాణ గ్రంథాలు. ఎందుకంటే కృష్ణుడు, ఒకవేళ కృష్ణుడు చేసింది మనం చేశామనుకోండి అపకీర్తి పాలైపోతాం. మరి రాముడు చేసింది మనం చేయవచ్చు. ఎందుకు? రాముడు ఏం చేశాడు? ధర్మాన్ని పాటించాడు, తండ్రి మాటను విన్నాడు, తర్వాత అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, తర్వాత రాజు ప్రజలు ఎట్లా ఉండాలి, తర్వాత భార్యాభర్తలు ఆదర్శ, ఇంత సీతామాత విరహం పొందిందంటారు కదా, ఆదర్శ దంపతులు వాళ్ళు. ఆదర్శ దంపతులుగా వాళ్ళను చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే, మనకు రామాయణ కావ్యాన్ని చూసినప్పుడు మీరు అడిగినటువంటిది ఏమిటి, ఇప్పుడు నిజంగానే వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు రాముని యొక్క అవతార పరిసమాప్తి అయిపోయింది కాబట్టి, కృష్ణ పరమాత్మ యాదవులలో గొడవలైపోయి కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందడం ఏంటమ్మా? అదేవిధంగా రామచంద్రుడు కూడా సరయూ నదిలోనే కలిసి వెళ్ళాడనే ఒక విషయం కూడా, అంటే కొంతమంది చెప్తుంటారు గురుగారు, రాముడి వంశమే కృష్ణుడి వంశం అంటారు. అది నిజం కాదా? కాదు. కృష్ణుని వంశం వేరు, రాముని యొక్క వంశము క్షత్రియ వంశం, కృష్ణుని యొక్క వంశం యాదవ వంశం. చాలా తేడా. అలాగే గురుగారు మీరు చెప్పినట్టు నిజంగా శ్రీరాముడి గురించి చెప్పుకుంటే చాలా ఉంది. చాలా అమ్మా, మనకు ఈ దాదాపు ఒక 10-15 ఎపిసోడ్స్ చేసినా ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం, ఇట్లా చెప్పుకుంటూ పోతే మాకు నిదర్శనం శ్రీరాముడు అని చెప్పొచ్చు. మరి అలాంటి ఈ శ్రీరామనవమి రోజు మనకి ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు మనం దసరాకి సంబంధించి ఈ విధంగా పూజ చేయాలి అనుకుంటాము, లేదంటే ఉగాదికి ఈ విధంగా పూజ చేయాలంటారు. మరి శ్రీరామనవమికి ఏ విధంగా పూజ చేయాలి, దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా గురుగారు? ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రునికి అదే రోజు పుట్టడం, అదే రోజు కళ్యాణం చేసుకోవడం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఇప్పుడు 6వ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి. మరి ఈ శ్రీరామనవమికి ఏమిటి అన్నారు అంటే, విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని రాశులకు బాగాలేదు కాబట్టి ఉగాది నుండే నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. మరి నవరాత్రి అంటే ఏమిటి? నవమి రోజున పరిసమాప్తం అయిపోతూ ఉంటుంది. 9 రోజులు. అంటే ఒక తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటకు రావడానికి, గర్భ నరకం అనుభవించినటువంటి శిశువు బయటకు వచ్చేటప్పుడు కూడా రామనామం ఒకవేళ తల్లిట అనుకుంటే ఆ శిశువుకి ఎటువంటి కష్టాలు ఉండవు. కాబట్టి రా అంటే మన యొక్క నోరు మొత్తం తెరుచుకుంటూ ఉంటుంది, మా అంటే 2 పెదవులు కవాటంలాగా పడిపోతాయి. అంటే మనం చేసినటువంటి పాపాలు బయటకు పోయి బయట ఉన్నటువంటి పాపాలు లోపలికి రాకుండా ఉంటూ ఉంటాయి. అదే రామనామం. కాబట్టి అటువంటి రామనామం గమ్మత్ ఏమిటంటే, శంకరుడు ఎప్పుడు కూడా తపస్సు చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు ఎవరిని దలుస్తాడమ్మా? రాముణ్ణే దలుస్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోహరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. పార్వతి అడుగుతుంది, పాపం ఏమయ్యా అందరు నీ గురించి తపస్సు చేస్తూ ఉంటే నువ్వెవరి గురించి చేస్తూ ఉన్నావు అంటే, త్రేతాయుగంలో రాబోతున్నటువంటి రామచంద్రస్వామి యొక్క తపస్సు చేస్తున్నా అన్నాడు.
కాబట్టి రాముని యొక్క నామం, అందుకే రామ సంకీర్తనం చేస్తే చాలు. అయితే కొంతమంది నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు చేస్తారు. నవరాత్రి ఉత్సవాలకు ఏం లేదమ్మా, చక్కగా ఒక పీట పైన తెల్లని వస్త్రాన్ని ఎన్ని రోజులు చేసుకున్నా 9 రోజులు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు, లేదా కనీసం చివరి రోజైనా చేసుకోవాలి. నవమి రోజున కూడా ఉదయం పూట చక్కగా గంగా స్నానం అనేది వీలైతే చేసి, తర్వాత ఒక పీట పైన తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యాన్ని పోసి రామచంద్రస్వామి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని చక్కగా పంచామృతాలతో షోడశ ఉపచార పూజ చేస్తూ అష్టోత్తర నామావళి పఠిస్తూ, అయితే ఒక్క రామచంద్ర విగ్రహం పెట్టకూడదు, పరివారం అంటారు. సీతా రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి పరివారాన్ని పెట్టేసుకొని చక్కగా అష్టోత్తర నామావళితోటి పూజ చేసుకుని ఆ రోజు ఈ పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టి బంధువులందరినీ పిలుచుకొని వీలైతే అన్న సంతర్పణ కూడా చేయాలి. చేస్తే చాలా నవగ్రహ దోషాలు కానివ్వండి, తర్వాత వీళ్ళ ఇంట్లో ఒకవేళ కళ్యాణం కూడా చేయించారనుకోండి, తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలంతదేవ అంటూ మంగళకరమైనటువంటి మంగళ అష్టకాలతో ఆ రామచంద్ర స్వామి భద్రాచలంలో మనం చూస్తూ ఉంటాం. ఆ రామచంద్ర స్వామి సీతామాత యొక్క కంఠభాగంలో మంగళసూత్రాన్ని ధరింపజేసేటప్పుడు మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునాం కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటూ లోక రక్షణ కోసం మహాలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి సీతామాత యొక్క కంఠభాగంలో మంగళసూత్రాన్ని ధరింపజేస్తూ ఉన్నాను అని చెప్తాడు. భద్రాచలంలో 3 కడతారు. రామదాసు వంతు కూడా ఒక మంగళసూత్రం ఉంటుంది అక్కడ. అదేంటి గురుగారు? 3 ఉంటాయి అక్కడ మంగళసూత్రాలు, అక్కడ ఆచారం. కాబట్టి ఈ విధమైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రుని యొక్క ఆరాధన సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు కానీ లేక కనీసం నవమి రోజునైనా కూడా ఆ స్వామి యొక్క అర్చన చేస్తే మనకు, ఎందుకంటే మానవ జీవితం చిన్న జీవితం కాబట్టి మరి పుణ్యం పొందడానికి, తర్వాత కళ్యాణం ఒకవేళ ఇంట్లో చేయించారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు చాలా ఏండ్ల నుండి వివాహాలు కానటువంటి వాళ్లకు వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అంత గొప్ప విషయాన్ని మన భారతీయ సనాతన సంప్రదాయం చెప్తూ ఉంది.